బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత. ఇప్పుడు ప్రవీణ్ భాగ్యశ్రీ వారి ఇరువురి యొక్క మ్యారేజ్ వీడియోస్ మనం ఇప్పుడు చూద్దాము. అందరికీ మరణాత. పరిశుద్ధాత్మయోగయు నామమున కృపా సమాధానములు ఈ వధూవరులకు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసుల ప్రియులారా, ప్రవీణ్ భాగ్యశ్రీ ఇరువురి యొక్క వివాహ మహోత్సవంలో దేవుని నామంలో కూర్చున్నటువంటి మనందరికీ దైవాశీర్వాదాన్ని, ప్రత్యేకంగా ఈ వధూవరుడైన వారికి దైవాశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించును గాక. మీరు ఫలించి అనే మాట అంటే ఫలింపు అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ పెరట్లో ఓ మొక్కను నాటినప్పుడు ఆ మొక్కకు చిగురు రాగానే
ఆ మొక్కకు కాయలు రాగానే ఫలిస్తుంది, ఫలించింది. మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రభువు గారు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అనే వారికి ఇచ్చిన బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఏమిటి అంటే మీరు ఫలించి. ఇక్కడ కూర్చున్నవాడరా ఫలించాలంటే ఏం కావాలి? ఇక్కడ కూర్చున్నటువంటి బాబు ప్రవీణ్, భాగ్యశ్రీ వీరిద్దరూ కూడా ఫలించాలి. మీరు ఫలించి అనే మాట, ఫలించాలి అంటే ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే సూర్యరశ్మి. సూర్యుడు 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే మహాతేజస్సుతో ప్రకాశించుతున్నటువంటి సూర్యుడు ఎవరు అంటే ఆయనే. రూపాంతర కొండపై ప్రభు యొక్క ముఖాన్ని చూచిన పేతురు ఎలా చూచాడు అంటే ఆయన ముఖము సూర్యుని వలె ఉంది. మహాతేజస్సుతో ప్రకాశించుతున్నటువంటి సూర్యుడు. సూర్యుడిలో నుండి వచ్చేటువంటి కిరణములు, ఆ సూర్యుడిలో నుండి వచ్చేటువంటి కిరణముల వల్ల సృష్టికి కళ. మనం ఎప్పుడైనా కానీ రాజమండ్రి వెళితే, రాజమండ్రి వెళ్ళేటువంటి దారిలో నర్సరీలు మనకు కనబడతాయి. రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఆ పుష్పాలకు రంగులు ఎలాగొచ్చాయి? ఆ పుష్పాలకు రంగులు ఎలాగొచ్చాయి? నర్సరీ యజమాని వేశాడా? ఆ మొక్కలకు నీళ్లు వేసేవారా అంటే కాదు, సూర్యరశ్మి, సూర్యుని బట్టే రంగులు. కాబట్టి ప్రవీణ్, భాగ్యశ్రీ దేవునిలో ఉన్నటువంటి దేవుని ముందు మోకరించడం, ఆయన కొరకు ఎదురు చూడటం, ఆయన కొరకు వెళ్ళడం. నేను మీతోనే ఉన్నాను అన్నారు దేవుడు. దేవుడు లేకపోతే మన జీవితం చాలా కష్టం. బైబిల్ చదివి అహింసా సిద్ధాంతాన్ని రాశారు. కాదు చూశాను ఎలా వ్రాయబడింది బైబిల్, ఎలా వ్రాయబడింది బైబిల్. అందుకే ఈ బైబిల్ని ఎంతమంది దీన్ని బ్యాన్ చేయాలి అనుకున్నా ఇది సజీవమైనది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అది ఎప్పుడు నిలిచేది. అందులో ఉండేది ఏమిటంటే జీవం. జీవమే కాదు, జీవింపజేసేది. ప్రవీణ్, భాగ్యశ్రీ మిమ్మల్ని జీవింపజేసేది ఏమిటి అంటే దేవుడి యొక్క వాక్యం సజీవమై బలము గలదై. దీనికి మించినటువంటి బలమైనది ఏమీ లేదు. బలము గలదై, 2 అంచులు గల వాడి అయిన కత్తి. కత్తెను చూస్తే ఒకవైపు పదులుతుంది, కానీ కత్తెకు 2 వైపుల పదులు. ఎందుకంటే నీలో లోపం ఉంటే గుచ్చుతుంది, ఇంకో పదులు నీలో ఉన్న చెడుని తీస్తుంది. 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము. ప్రభా, మీరు దాంపత్య జీవితంలోనికి పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలని ఆశీర్వదిస్తున్నాము, వారి భక్తులుగా ప్రకటిస్తున్నాము. వీరిపై నీ కృప దయచేయండి. వీరి దాంపత్య జీవిత ప్రయాణంలో మీరే ముందుండి నడిపించి సహాయము దయచేయమని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటుగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహింపజేసి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వీరు జీవిస్తూ అయా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు నీ వైపు తిరిగి ప్రభా ప్రార్థనా పూర్వకంగా నీ ద్వారా ప్రతి అవసరం పొందడానికి కట్టిన ఈ కట్టడం, ఈ కుటుంబం నిరంతరము కూడా నీ కృపలో వారు చేయుదురుగాక. అన్నిటికంటే ముఖ్యంగా వీరిరువురు కూడా ఆయన జ్ఞానంలో అయా ఎదుగుతూ ప్రతి పరిస్థితిలో నీకు మాదిరి జీవితం జీవిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా వారిరువురు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే చక్కటి భాగ్యం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోవాలి. అనేక మంది భార్య భర్తలకు మాదిరిగా వీరు కూడా ప్రభా అనేక నామములకు ఘనత ఇచ్చే భార్య భర్తలుగా ఉండటానికి ఆశీర్వదించి సహాయముగా ఇచ్చేవారు. ఈ భార్య భర్తలు ఇద్దరిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లేక దేవుని నామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. More